హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. ఏమే, త్వరగా తిమ్మలండి, ఇప్పటికే లేట్ అయింది. హాల్లో నుండి కేకేశారు రాజశేఖరం గారు. అయిపోయిందండి, వచ్చేస్తున్నా. చీర కుచ్చిళ్ళు సర్దుకుంటూ గదిలో నుండి బయటకు వచ్చింది వసుంధర. నీ పుత్రరత్నం ఎక్కడ, ఇంకా తయారవ్వలేదా అడిగాడాయన. నేను కూడా రెడీ నాన్న. ఎవర్ గ్రీన్ కాంబినేషన్, బ్లూ జీన్స్ మీద వైట్ షర్ట్తో వచ్చాడు వారి అబ్బాయి అరుణ్. ఆ రోజు అరుణ్ పెళ్లి చూపులు. పక్కనే ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరిలో అమ్మాయి వాళ్ళు ఉండేది. ఆ రోజు దాటితే మళ్ళీ శూన్యమాసం వచ్చేస్తుందని శాస్త్రి గారు చెబితే ఆ రోజు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. అరుణ్ ఎంటెక్ పూర్తి చేసి ఓ మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆజానుబాహుడు, అందగాడు కూడాను. అటు అమ్మాయి కూడా బాగా చదువుకుంది. ప్రస్తుతానికైతే ఉద్యోగం చేయలేదు, కానీ మంచి తెలివితేటలు ఉన్న పిల్లే. అరుణ్ వాళ్ళు, శాస్త్రి గారు అందరూ కలిసి కారులో బయలుదేరారు. ఓ గంట ప్రయాణం తర్వాత అమ్మాయి వాళ్ళ ఊరు చేరుకున్నారు. పల్లెటూరు అయినా కొంచెం పట్నం హంగులతో ఉన్న ఇల్లన్నీ. విశాలమైన ఓ ఇంటి ఆవరణ ముందు ఆగింది కారు. అమ్మాయి తండ్రి, చిన్నాన్నలు వచ్చి అతిథులను సాదరంగా లోనికి తీసుకువెళ్లారు. ఇంటి ముందు పెంచిన రకరకాల పూల మొక్కలు ఇంట్లో వారి అభిరుచిని, శ్రద్ధను తెలియజేస్తున్నాయి. ఇంట్లోపల కూడా శ్రద్ధగా ఉన్న లోగిలి, పొందికగా అమర్చిన వస్తువులు పల్లెటూరులో ఉన్న వారి నాగరికతను తెలుపుతున్నాయి. హాల్లోని సోఫాలో అందరూ ఆసీనులయ్యారు. అమ్మాయి తల్లి చల్లటి కొబ్బరి నీళ్లు తెచ్చి ఇచ్చింది. అందరినీ మర్యాదపూర్వకంగా పలకరించింది. పరిచయాలయ్యాక మగవాళ్ళు మాటల్లో పడ్డారు. కాసేపు అయ్యాక అమ్మాయి తండ్రి, ఇక అమ్మాయిని తీసుకురండి అన్నట్టుగా భార్యకు సైగ చేశాడు. ఆమె లోపలికి వెళ్ళిన 5 నిమిషాల తర్వాత ట్రేలో పలహారాలతో పెళ్లికూతురు మదిమిత వచ్చింది. అసలే అందమైన అమ్మాయి. ఆకాశం రంగు చీర, వదులు జడ, మెడలో సింపుల్గా ఒక చైన్, చేతులకు 4 బంగారు గాజులు. అయితే మేకప్తో మరింత అందంగా, హుందాగా ఉంది. టిఫిన్లు అందరికీ సర్వ్ చేసి ఓ పక్కన నిలబడింది. కూర్చోమ్మా. తండ్రి ఆదేశంతో అక్కడే సోఫాలో ఓ పక్కన కూర్చుంది. అమ్మాయిని చూసి వసుంధర రాజశేఖరం దంపతులు తృప్తిగా తల పంకించారు. అరుణ్ కూడా ఆమెను చూసి, ఓహ్, ఎంత అందంగా ఉంది అనుకోకుండా ఉండలేకపోయాడు. పిల్లలేమైనా మాట్లాడుకుంటారేమో అంటూ ఇద్దరినీ పెరట్లోకి పంపారు. పెరట్లో మరో పూల తోట మధ్య అరుగు మీద కూర్చున్నారిద్దరు. మీ పేరేంటి అని అడుగుదామనుకుని సిల్లిగా ఉంటుందని ఆగిపోయాడు. మీ గురించి ఏమైనా చెప్పండి అంటే మీ ఇష్టాలు, అభిరుచులు వగైరా అడిగాడు వరుణ్. పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. అలాగే బాలుగారి పాటలన్నా చాలా ఇష్టం. మరి మీ సంగతో? నాకు బుక్స్ చదివేంత టైం ఉండదు. మ్యూజిక్ అంటే ఇష్టమే. లేటెస్ట్ సాంగ్స్ వింటూ ఉంటాను. వర్క్తో రోజు సరిపోతుంది. వీకెండ్స్ ఫ్రెండ్స్తో కలిసి ఎప్పుడైనా సినిమాకు వెళ్తూ ఉంటాను చెప్పాడు అతను. ఇంకా మీ జాబ్ గురించి చెప్పండి. వర్క్ ఎక్కువగా ఉంటుందా? ఏమంత ప్రాబ్లం లేదు. వారంలో 5 రోజులే పని, శని ఆదివారాలు సెలవు. అవును, మీరు ఎందుకు జాబ్ చేయలేదు? ఇష్టం లేదా? అలా ఏం లేదు. క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అయ్యాను కూడా. కానీ నాన్న పెళ్లి చేయాలని, తర్వాత ఇష్టమైతే చేయని చెప్పడంతో వెళ్ళలేదు. ఇంకా కాసేపు ఏవేవో విషయాలు మాట్లాడుకున్నారు. మీరైతే నాకు బాగా నచ్చారు. మరి నేను మీకు నచ్చానో లేదో సందిగ్ధంగా అన్నాడు. ఆమె ఏం చెప్పలేదు. కానీ ఆమె ముఖంలో విరిసిన చిరునవ్వు తను ఆమెకు నచ్చానని చెప్పకనే చెప్పింది. ఇద్దరూ లేచి లోపలికి వెళ్ళారు. వారిద్దరు మొహాలు చూడగానే పెద్దలకు అర్థమైపోయింది వారికి ఒకరొకరు నచ్చారని. మధుమిత లోపలికి వెళ్ళిపోయింది. అందరూ ఆనందంగా ఊపిరి పీల్చుకున్నారు. మరింకేం, ముహూర్తాలు ఎప్పుడో చూడండి అయ్యా శాస్త్రి అంటూ రాజశేఖరం గారు తొందర పెట్టారు. అయ్యా, రేపటి నుంచి శూన్యం అనే కదా ఈరోజు పెళ్లి చూపుల హడావిడి నిర్ణయించింది. మరో నెల వరకు ముహూర్తాలు లేవు. తర్వాతే నిశ్చితార్థం. పెళ్ళికి కూడా ముహూర్తం నిర్ణయిస్తాను అన్నారు శాస్త్రి గారు. సరే అయితే ఈ సంబంధం ఖాయం అనుకుందాం బావగారు. ముహూర్తాలు కావాలంటే రేపు నెలలో మళ్ళీ ఒకసారి కలుసుకుని నిర్ణయం తీసుకుందాం, ఏమంటారు అన్నాడు రాజశేఖరం గారు. అలాగే బావగారు అన్నాడు అమ్మాయి తండ్రి. అందరూ లేచారు. అరుణ్ మధుమిత కనిపిస్తుందేమో అని చూశాడు. అతని బాధను చూసి, అమ్మా మధు, వాళ్ళు బయలుదేరుతున్నారు రామ్మా అని పిలిచింది ఆమె తల్లి.
మధుమిత వచ్చి అందరికీ నమస్కరించింది. అందరూ వీడ్కోలు చెప్పి బయలుదేరారు. ఎవరూ చూడకుండా అరుణ్ తన ఫోన్ నెంబర్ ఒక చిన్న స్లిప్లో రాసి ఆమెకు అందించాడు. కళ్ళతోనే బాయ్ చెప్పి కారెక్కాడు అరుణ్. ఇల్లు చేరాడన్న మాటే గాని మధు ఫోన్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు అరుణ్. మనసు ఆమె దగ్గరే ఉండిపోయింది. తను చేద్దామంటే ఆమె నంబర్ తెలియదు. ఎట్టకేలకు అతడి నిరీక్షణ ఫలించి ఫోన్ రింగ్ అయింది. ఇంత లేటా ఫోన్ చేయడానికి? నేను ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఆత్రంగా అన్నాడు. మీరు ఇంకా ఇల్లు చేరలేదనుకున్నాను. మధ్యలోనే చేస్తే అత్తయ్య వాళ్ళు ఏమనుకుంటారో అని చేయలేదని సంజాయిషి ఇచ్చిందామె. ఆ రోజు ఉదయం వరకు ఒకరితో ఒకరు పరిచయం లేని ఆ ఇద్దరు ఎన్నో జన్మల నుండి తెలిసిన మనుషుల్లా మాట్లాడుకున్నారు. పెద్దలు వారి వివాహం నిర్ణయించడం ద్వారా వారి స్నేహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక వారి మాటల ప్రవాహానికి అడ్డుకట్టలేకపోయింది. ప్రతిరోజు మధు పంపే గుడ్ మార్నింగ్ మెసేజ్లతో అతడికి తెల్లవారుతుంది. ఆఫీస్ పనిలో ఉన్నప్పుడు తప్ప మిగతా టైం అంతా ఇద్దరికీ చాటింగ్తోనే సరిపోతుంది. రోజులు నిమిషాలు అవుతున్నాయి, నిమిషాలు క్షణాలు అవుతున్నాయి. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ అవ్వగానే ఇంటికి వచ్చాడు. స్నాక్స్, కాఫీ తీసుకుని తన గదిలోకి వెళ్ళి మధుతో ఫోన్ మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏం చేసావో చెప్పు అడిగాడు అతను. ఏం లేదు, మీకోసం యూట్యూబ్లో చూసిన వంటలు చేయడం నేర్చుకుంటున్నాను. థ్యాంక్ గాడ్. అయితే నాకు వంట చేసే బాధ తప్పుతుందన్నమాట. అయినా ఈ మధ్య అమ్మాయిలు వంట కూడా చేస్తున్నారా? అల్లరిగా అడిగాడు. హలో సార్, నేనేం మరీ అంత రాలుగాయిని కాదు. మాది ఉమ్మడి కుటుంబం అవడంతో మా నాన్నమ్మ, తాతయ్య, చిన్నాన్న వాళ్ళందరూ కలిసే ఉంటాం. నా మీద నాన్నమ్మ ప్రభావం ఎక్కువ. సో నేను అటు సాంప్రదాయానికి ఇటు ఆధునికతకు వారధి లాంటి దాన్ని. ఎలా అయినా ఉండగలను తెలుసా? అయితే రుక్మిణీ భామ అన్నమాట. అంటే రుక్మిణిలా మంచిదానివి, సత్యభామల ఆత్మవిశ్వాసం కలిగిన దానివి అన్నమాట. పోనీ అలాగే అనుకోండి. ఓహ్ గుడ్, వెరీ గుడ్. అయితే నేను అదృష్టవంతుడినే. అంతేకాదు, పెళ్లి మీద నాకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి. నేను వెళ్ళిన చోట భర్తను, అత్తింటి వారిని ప్రేమగా చూసుకోవాలని, వారిలో ఒకరిగా కలిసిపోవాలని కోరుకుంటాను. చాలా వరకు ఎదుటివారి అర్థం చేసుకోవడానికే ప్రయత్నిస్తాను. కాబట్టి నాతో మీకు పెద్దగా సమస్యలు ఉండవు. నన్ను చేసుకున్నందువల్ల మీరు బాధపడే పరిస్థితి రాదనే అనుకుంటున్నాను. నాకు నీలాంటి అమ్మాయి దొరుకుతుంది అనుకోలేదు. ఐ యామ్ వెరీ హ్యాపీ అండ్ లక్కీ. మీరు కూడా నా పట్ల అలాగే ఉండాలని కోరుకుంటాను సుమా. తప్పకుండా మధు, నీలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. పూల్లో పెట్టి చూసుకుంటాను. అలా మాట్లాడుతూ వారి టాపిక్ ప్రేమ మీదకు మళ్ళింది. మరి ఎవరినైనా ప్రేమించారా అడిగిందామా క్యాజువల్గా. అవునంటే రియాక్షన్ ఏంటి? దాందేముంది, మనం అనుకున్నవన్నీ జరగకపోవడమే జీవితం. ఎన్నో కారణాలు ఉండవచ్చు, వాటిని స్వీకరించాల్సిందే. నా లైఫ్లో ఒక అమ్మాయి ఉంది. కాలేజీ రోజుల్లో పరిచయం. నేను జీవితంలో స్థిరపడక ముందే వాళ్ళ ఇంట్లో ఆమెకు పెళ్లి నిర్ణయించారు. నన్ను నమ్మి తను రాలేకపోయింది. నేను ధైర్యం చేయలేకపోయాను. ఆమెను కోల్పోయాక కానీ తన లోటు తెలియలేదు. కొన్నాళ్ళు ఆ బాధలోనే ఉన్నాను. ఆమె తన సంసారంలో పడిపోయింది. ఇక నేను బాధపడి నా వాళ్ళను బాధపెట్టి ప్రయోజనం లేదని కెరీర్ మీద దృష్టి పెట్టాను. జీవితంలో ఇవన్నీ సహజమే అని గ్రహించడానికి కొంత టైం పట్టింది. అందుకే అమ్మ వాళ్ళు నిర్ణయించిన అమ్మాయినే చేసుకోవాలని నిన్ను చూడ్డానికి వచ్చాను. నువ్వు మా అందరికీ నచ్చావు. ఆ తర్వాత నీకు తెలిసిందే. పోన్లేండి, ఎవరికి ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. మరి నీ సంగతి ఏంటి? అయినా నువ్వు చాలా పద్ధతిగా పెరిగావు కదా. ఇలాంటివి ఏమీ ఉండవు అనుకుంటా. అంటే మీ ఉద్దేశం ప్రేమించటం పద్ధతి లేని పనేనా? అలా ఏం కాదు. అంటే నువ్వు కూడా ఆర్తోక్తిగా అడిగాడు. కాసేపు మౌనం తర్వాత నాకు కూడా ప్రేమకత ఉంది. అంటే మీరు ఎలా ఫీల్ అవుతారో సూటిగా అడిగింది. అతడు తడబడ్డాడు. పర్లేదు, ఏమీ అనుకోను, చెప్పు అన్నాడన్న మాటే కానీ అతడి మనసు చేదుగా అయింది. ఎంతైనా మగ మనసు కదా. అతడు నా క్లాస్మేటే. చదువులో పోటీ పడేవాళ్ళం. స్నేహం ప్రేమగా మారేసరికి అతడిలో మార్పు వచ్చింది. తను చాలా పొసెసివ్. నేను ఎవరితో మాట్లాడినా ఇష్టపడేవాడు కాదు. మామూలుగా నేను హద్దుల్లోనే ఉంటాను. కానీ నా హద్దులు మరొకరు నిర్ణయిస్తే సహించను. రాను రాను అతడిని భరించడం కష్టమైపోయింది. బ్రేకప్ చెప్పాను.
మన బంధం పారదర్శకంగా ఉండాలని నా కోరిక. రహస్యాలు మరొకరి ద్వారా తెలియటం మరింత చేటు తెస్తాయి. అందుకే ఈ విషయం ముందే చెప్తున్నాను. అరుణ్ ఏం మాట్లాడలేదు. అతడికి ఈ విషయం కాస్త అసహనాన్ని కలగజేసింది. ఆ చిరాకులో ఆమె తన ప్రేమ విషయం చెప్పినా అపార్థం చేసుకోలేదనే విషయం మర్చిపోయాడు. సరే, ఇక ఉంటాను, బాయ్, ఫోన్ పెట్టేశాడు. అరుణ్ మర్చిపోదామనుకున్న మధు చెప్పిన విషయమే గుర్తొస్తుంది. ఆమె మరొకరితో సన్నిహితంగా ఉందనే సంగతి తను జీర్ణించుకోలేకపోతున్నాడు. మధు మరో అతడితో నవ్వుతున్నట్లు, బైక్పై తిరుగుతున్నట్టు, చనువుగా ఉన్నట్టు ఏవేవో కలలు. ఆమె అతడితో ఎంతవరకు వెళ్ళిందో, తను కూడా ప్రేమలో ఉన్నప్పుడు తన ప్రేయస్తో మరీ హద్దులు దాటకపోయినా చనువుగా ఉన్న సందర్భాలున్నాయి. అయితే మధు కూడా అతనితో ఆ పైన మరి ఊహించలేకపోయాడు. తను చేసింది తప్పు కానప్పుడు ఆమె చేసింది తప్పెలా అవుతుందనే కనీస జ్ఞానం అతడికి లేకపోయింది. మరుసటి రోజు ఉదయం యథావిధిగా మధు నుండి గుడ్ మార్నింగ్ మెసేజ్. అతడికి రిప్లై ఇవ్వాలనిపించలేదు. లేచి ఆఫీస్కు తయారైపోయాడు. మధు నుండి మరో మెసేజ్, టిఫిన్ తిన్నావా అని. అర్జెంట్ మీటింగ్ ఉంది, సాయంత్రం వరకు డోంట్ డిస్టర్బ్. మెసేజ్ పెట్టి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్లో పని మీద మనసు లగ్నం చేయలేకపోయాడు. ఇక తన వల్ల కాదని డిసైడ్ అయిపోయాడు. లంచ్ టైంలో తల్లికి ఫోన్ చేశాడు. ఏరా అరుణ్, ఈ టైంలో ఫోన్ చేశావు, అంతా బాగుందా? వసుంధర కంగారుగా అడిగింది. అమ్మా, మధు వాళ్ళ సంబంధం వద్దని చెప్పేసేయండి. ఏమైందిరా, మీరిద్దరూ ఏమైనా పోట్లాడుకున్నారా? ఫోన్లో తరచూ మాట్లాడుకుంటూ ఉన్నారుగా. కారణాలు ఎందుకులేమ్మా, వద్దని చెప్పండి, నాకు ఇష్టం లేదు. అలా అంటే ఎలా వరుణ్? విషయం తెలియకుండా వద్దని చెప్పటం ఏం బాగుంటుంది? వాళ్ళైనా అడుగుతారుగా. ఎందుకని? ఏం జరిగిందో చెప్పు, అననూయంగా అడిగింది ఆమె. అవన్నీ నేను చెప్పలేను, నేను చేసుకోనంతే, విసుగ్గా అన్నాడు అరుణ్. సరే, నువ్వేదో కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నావు. ఒకసారి ఇంటికి రా, నాన్నతో మాట్లాడి తర్వాత నిర్ణయిద్దాం అందామె. సరే, నేను శనివారం వస్తాను, కానీ నేను నిర్ణయించుకున్నాను ఆమె వద్దని. మీరు మళ్ళీ నన్ను కన్విన్స్ చేయొద్దు. ఫోన్ పెట్టేశాడు అరుణ్. మధు పెట్టే మెసేజ్లకు రిప్లై ఇవ్వటం లేదు, కాల్స్ ఎత్తడం లేదు. మధు కూడా చూసి చూసి ఫోన్ చేయడం మానేసింది. శనివారం ఇంటికి వెళ్ళాడు. వసుంధర, రాజశేఖరం ఇద్దరూ గుచ్చి అడిగారు, ఎందుకు వద్దని అంటున్నావని. చివరికి తమ మధ్య జరిగిన సంభాషణ చెప్పక తప్పలేదు అరుణ్కి. ఆమె మరొకరిని ఇష్టపడిందని అంటేనే నాకు నచ్చటం లేదమ్మా అన్నాడు. నువ్వు కూడా ప్రేమ వ్యవహారం వెలగబెట్టావు కదరా, మరి అది తప్పు కాదా? ఏమో నాన్న, అదంతా నాకు తెలియదు. ఈ పెళ్ళి నేను చేసుకోను, వద్దని చెప్పేయండి. సంబంధం ఖాయమని చెప్పొచ్చాం కదరా. అమ్మాయి కూడా మన కుటుంబానికి అడ్జస్ట్ అవుతుందనుకున్నాం. మరోసారి ఆలోచించరా, నువ్వు తప్పు చేస్తున్నావని అనిపిస్తోంది. మదనపడ్డాడు రాజశేఖరం గారు. అమ్మా, మీరు చెప్పలేకపోతే శాస్త్రి గారిని వెళ్ళి చెప్పమనండి, నా నిర్ణయం ఇదే. లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు అరుణ్. వసుంధర, రాజశేఖరం గారు బాధపడ్డారు. ఒక మంచి అమ్మాయిని కోడలిగా తెచ్చుకోలేకపోతున్నందుకు. ఇక అరుణ్ మొండి పట్టు వదలడని శాస్త్రి గారికి చేత చెప్పి పంపారు ఈ సంబంధం వద్దని. రోజులు గడుస్తున్నాయి. అరుణ్ మళ్ళీ ఆఫీస్ పనిలో పడిపోయాడు. మధు వాళ్ళకి శాస్త్రి గారు చెప్పారేమో, తన నుండి ఫోన్ రావడం లేదు. అరుణ్ ఆ రోజు తన స్నేహితుడు విజయ్తో కలిసి బయటకు వెళ్ళాడు. మాటల్లో విజయ్ తన కాపురం గురించి చెబుతూ, అర్థం చేసుకునే భార్య రాకపోతే జీవితం నరకమే బ్రో. ఇప్పుడు నన్ను చూడు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, కానీ ఏం ప్రయోజనం? తన మీద ప్రేమ తగ్గిపోయిందని నన్ను సాధిస్తూనే ఉంటుంది. ప్రేమించేటప్పుడు ఉన్నట్టుగా పెళ్ళి అయ్యాక ఎలా ఉండగలం? కొత్తగా వచ్చే బాధ్యతలు ఇద్దరం స్వీకరించాలిగా. బాధ్యతలను బరువుగా ఫీల్ అయితే సంసారం కూడా నరకమైపోతుంది. అది తను అర్థం చేసుకోదు. ఏదో ఇలా గడిపేస్తున్నాను. నువ్వు మాత్రం మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో బ్రో, లేకపోతే నాలా అన్యాయమైపోతావు అంటూ హెచ్చరించాడు. ఆ మాటలతో అరుణ్ ఆలోచనలో పడ్డాడు. తను మధు విషయంలో తప్పు చేయలేదు కదా అని అనిపించింది. నిజమే, ఆ రోజు ఉన్న వేడి, ఆలోచన రాహిత్యం ఇప్పుడు లేదు. ఆమె మాటలు, కబుర్లు, జీవితం మీద ఆమెకున్న అవగాహన అన్నీ గుర్తుకొచ్చాయి.
తనే తొందరపాటుతో ఆమెను దూరం చేసుకున్నాడు. తనకో న్యాయం, ఆమెకో న్యాయం పాటించాడు. ఒక 2 రోజులు ఆలోచించాక అర్థమైంది తనెంత సంకుచితంగా ఆలోచించాడో. ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని ఆమెతో మాట్లాడగలం? ఆమెకు క్షమాపణైనా చెప్పాలనిపించింది. ధైర్యం కూడగట్టుకుని ఆమెకు ఫోన్ చేశాడు. హలో మధు, చెప్పండి. అటువైపు నుండి పలికింది మధుమిత. ఆమె గొంతు అభావంగా ఉంది. సారీ మధు, ఆవేశంలో తెలివి తక్కువగా ఆలోచించి నిన్ను దూరం చేసుకున్నాను. నన్ను క్షమించగలవా? అతడి గొంతులో దైన్యం. మిమ్మల్ని క్షమించడానికి నేనెవరు? అసలంత అవసరం ఏంటి? అలా కాదు మధు, నువ్వు నన్ను క్షమించానంటే నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మిస్టర్ అరుణ్, మీ వ్యక్తిత్వం ఏమిటో అని ముందుగానే తెలియజేసి నాకు గొప్ప మేలు చేశారు. మనుషులు చేసే పనులు, ఆలోచనలు బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయచ్చు. ఒక మనిషి మందుకో, సిగరెట్లకో అలవాటు పడ్డాడు అనుకుందాం. ఆయా బలహీనతలకు లొంగిపోయే మనస్తత్వం అని అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రేమ అనేది మనసు చేసే పని. స్పందించే ప్రతి హృదయం ప్రేమలో పడి తీరుతుంది. ఎవరినో ప్రేమించారని వారి వ్యక్తిత్వాన్ని దిగజారుడుతనంగా భావించడం కరెక్ట్ కాదు. అదృష్టవశాత్తు ఈ మధ్య కొంతమంది విశాల హృదయం గల మగవాళ్లను చూస్తున్నాం. విధి వంచితులైన అమ్మాయిలను మరో పెళ్లి చేసుకునేందుకు అబ్బాయిలు ముందుకు వస్తున్నారు. వారిలో మీ స్థానం ఎక్కడుందో తెలుసుకోండి. అనుమానం, ఎదుటివారిని అర్థం చేసుకోలేకపోవడం అనేవి కూడా మనిషి చేసే పనులే. మీకున్న ఆ బలహీనతలు తప్పో ఒప్పో మీకే తెలుసు. నేను ముందే చెప్పాను, నా అనుకున్న వాళ్ళని నేను ప్రేమగా చూసుకుంటానని. అలాగని అపాత్రులకు నా ప్రేమను పంచలేను. క్షమించండి. ఫోన్ పెట్టేసింది మధు. చెల్లు మంది అరుణ్కు. తప్పు తనదే. తనకి ఈ శాస్తి కావలసిందే. స్త్రీ పురుషులు సమానమే కానీ పురుషుడు కాస్త ఎక్కువ సమానం అనుకునే వాళ్ళందరికీ ఇది కనువిప్పు కావాలి.